మేడం మీ పేరు? రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, అంటే ఇవాళ ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్ గురించి ప్రియుడితో కలిసి వాళ్ళ హస్బెండ్ యొక్క చెవులు కోసేసారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు? దానికి ఏం పోయే కాలం వచ్చింది? ప్రియుడు ఉంటే ప్రియుడికి వెళ్ళిపో, వాడికి నచ్చితే ఉండు, లేదంటే నీ సావు నువ్వు సావు. చెవులు కోయటం ఏంది కొత్తగా? ఏం కోయాలో ఏం తెలియట్లేదా ఏంది నీకు? నువ్వు వాళ్ళని భర్త చెవులు కోసావు, వాడు రేపు నీ ఏం కోస్తాడో చూసుకో. పోయినా ఇద్దరు కలిపి కోసారు కదా, వాడు రేపు నీ ప్రియుడు ఉన్నాడు కదా, వాడు రేపు నీ ఏమేమి సామాన్లు కొత్తాడో చూసుకో. భర్త అంటే మాటలైంది ఆషామాషి, మగాళ్ళు అంటే ఆటలు మాటలు అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళకి ఒకళ్ళు ఆయిల్ పోయటం, ఇంకొకళ్ళు సెల్ఫీ దిగుదాం రమ్మని తోసేయటం, ఇంకొకళ్ళు చెవులు వేయడం. మగాళ్ళంతా అలసైపోయారా లేకపోతే ఏమన్నా చులకనైపోయారా? మీకు పెళ్లి చేసుకొని మిమ్మల్ని గడిపి మిమ్మల్ని నడిపి మిమ్మల్ని ఇంటికి యువరాణుల్లో చూసుకుంటుంటే వాళ్ళు చెవులు కోసి ముక్కులు కోసి ఇచ్చేస్తారా మీరు? సరే కోసావు కదా, వాళ్ళు చెవులు కోసావు కదా, నువ్వు రేపు నువ్వు నమ్ముకున్న నీ ప్రియుడు నీ ఏ సామాన్లు కోస్తాడో చూసుకో రేపు. అంటే ఎందుకు మేడం చంపడం చూసాము లేకపోతే వదిలేయడం చూసాము, ఈ వెరైటీగా చెవులు వేయడం? ఈ చెవులతో ఏమన్నాడో వాళ్ళిద్దరు మాట్లాడుకునేవి, వీడెక్కడ రేస్ అయ్యాడో. మరి ఏ భర్త అయినా ఊరుకోడు కదా. అలా అప్పుడు భార్య వేరే పరాయి పురుషుడితో ఉంటుందంటే ఏ మగాడు ఊరుకోడు. తెలిసో తెలియకో చేస్తుందంటే ఊరుకుంటారు, కానీ తెలిసి డైరెక్ట్గా చేస్తుండంటే ఏ భర్త అనేవాడు ఊరుకోడు. మరి అలా ఊరుకోలేదేమో, అతను ఎదిరించాడేమో, దానికి అమ్మాయి చెవులో ముక్కులో పోసేసినట్టుంది. అంటే ఒకే రోజు ఇలాంటి రెండు ఘటనలు అంటే మగవాళ్ళకి సేఫ్ లేదా లేకపోతే భర్తలకు సేఫ్ లేదా, అసలు పెళ్లి చేసుకోవాలంతా ఏం చెప్తారు మేడం? ఒకే రోజు రెండు జరిగినాయి. అందుకనే పురుష సంఘాలు వస్తున్నాయి. ఒకప్పుడు మహిళలని అన్యాయంగా చంపినందుకు, అక్రమంగా పాడు చేసినందుకు, చంపి భూమిలో ఇప్పుడు స్త్రీలు పురుషుల్ని ఎలా చంపుతున్నారో, ఎటువంటి అఘాయిత్యాలు చేస్తున్నారో 30 ఏళ్ల క్రితం మహిళల పైన కూడా అటువంటివే జరిగినాయి. 35 ఏళ్ల క్రితం అప్పుడు మహిళా సంఘాలు వచ్చినాయి, ఇప్పుడు పురుష సంఘాలు పోటెత్తుతాయి. అంటే రివెంజ్ అనుకోవచ్చు. ఇప్పుడు రివెంజ్ ఏం లేదు, కాలం తీసుకుంటుంది. ఆడవాళ్ళకి ఏం సంబంధం లేదు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి దీనికి సంబంధం ఏం లేదు. కాలం రివెంజ్ తీర్చుకుంటుంది. ఎందుకనంటే ఇప్పుడు మహిళ తెలివిగా ఉండాలి. ఎలా ఉండాలంటే చదువులో, కుటుంబాన్ని నడిపించుకోవడంలో, భర్త పిల్లల్ని అర్థం చేసుకోవడంలో, అత్తమామను చూసుకోవడంలో, తల్లిదండ్రులకు తోడు నీడ ఉండడంలో, ఇటువంటి విషయాల్లో తెలివిగా ఉండాలి. కానీ కట్టుకున్న భర్తని చెవులు ముక్కులు కోయడంలో, కడుపును పుట్టిన పిల్లల్ని ఉంచుకున్నాడు కోసం చంపడంలో, అమ్మ నాన్న అదేంటి అని అడిగినందుకు వాళ్ళని ఏదేంటో నెట్టడంలో కాదు తెలివిగా ఉండేది. భర్త చేసే తప్పేంటి? భార్యలో చేయడానికి భర్త చేసే తప్పేంటి? భర్త చేసే తప్పే ఏదైనా డ్యూటీ చేసుకోవడమే భర్త చేసిన అడగడం తప్పు. అడగొద్దు. మహిళ ఇప్పుడు ఏం చేసినా, ఎవరితోటి ఎలా తిరిగినా, ఎవరితోటి ఎక్కడ ఎలా పోయినా పురుషుడు అనేవాడు, భర్త అనేవాడు అడగొద్దు. నిలదీస్తే వాడికి లైఫ్ ఉండదు. ఇదిగా ఇటువంటి అగత్యాలే చేస్తారన్నమాట. భర్త భార్యని అడిగే హక్కు లేదంటారా? ఎందుకు లేదు? ఉంది. లేదని ఎవరు చెప్పారు? మరి తప్పు చేస్తే నిలదీసే హక్కు ప్రతి భార్య మీద ప్రతి భర్తకి ఉంటుంది. కానీ వీళ్ళు ఏంటంటే ఇటువంటి అఘాయిత్యాలు చేస్తే చెయ్యరు, కానీ వీళ్ళకి శిక్షణ వేరే ఉంటాయి. ఇంతకుముందులో 3rd డిగ్రీ పెట్టేవాళ్ళు. ఆ డిగ్రీ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు ప్రస్తుతానికి. అంతకంటే కూడా కఠినమైన శిక్షలు వస్తే కనుక వాళ్ళని ఏం చేయాలంటే అట్లా లోపల పెట్టి మేపొద్దు, కాళ్ళు చెయ్యి తీసి బయటేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు చెవులు కోసేసింది, అతను మళ్ళీ చెవులు ఇవ్వగలదా? లేదు. ముక్కు కోసేసింది, ముక్కు ఇవ్వగలదా? ఒకళ్ళ మీద ఆయిల్ పోసింది, మళ్ళీ అతని రూపుని తేగలదా? తేలేదు. కనుక వీళ్ళకి కూడా అటువంటి అందవికారమైనటువంటి పనులు ఏం జరగాలి అంటే కాలు చెయ్యి తీసి రోడ్డు మీద వేస్తే అప్పుడు సరైన శిక్షలు, న్యాయాలు జరుగుతున్నట్టు ఎవరైనా భావిస్తారు. అది ఆడవాళ్ళకే కానీ మగవాళ్ళకే కానీ ఎవరికైనా కానీ. నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను, గత 6 నెలల బట్టి చెబుతున్నాను, ఇటువంటి హత్యా ప్రయత్నాలు చేసే వాళ్ళ మీద ఎవరి మీదనైనా కానీ కాళ్ళు చేతులు తీసి బయటపడేయండి అయ్యా, రోడ్డు మీద వదిలేయండి అయ్యా. న్యాయస్థానాలకు మొక్కుకుంటున్నాను, చట్టస్థానాలను కోరుకుంటున్నాను. ఇంతకు మించి ఏ మహిళ, ఏ పురుషుడు గురించి, ఏ స్త్రీ గురించి కూడా కోరుకోదు. సగటు మనిషిగా, ఒక సాటి మహిళగా మహిళలనే నేను ఏకీభవించట్లేదు. ఎందుకంటే ఇవాళ రేపు అమ్మాయిలు అంత దారుణంగా ఉన్నారు. చెప్పానుగా, అమ్మాయిలు అయితే ఒక 4, అబ్బాయిలు అయితే 2, ఆంటీలు అయితే పెళ్ళైన అమ్మాయిలు అయితే ఇద్దరు కావాలి. ఇంట్లో మొగుడు, వీధిలో ప్రియుడు. అమ్మాయిలు అయితే 4. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకోకుండానే వాళ్ళు ఎంతటి స్థాయికి దిగజారిపోతున్నారంటే తల్లిదండ్రులను చంపేటంతటి స్థాయికి కూడా దిగజారిపోయే స్థాయిలో వచ్చారు. ఎందుకు మేడం 4, 2 అసలు ఏంటి? మన ఇలా జరుగుతుంది, మన ఇండియా కల్చర్ కాదు, మన తెలుగు కల్చర్ కాదు. ఎందుకు ఇలా తయారవుతున్నారంటే వాళ్ళకి పోకదలు వచ్చి ఏదేదో కామం అంటారా, అట్రాక్షన్ అంటారు. అట్రాక్షన్, కామం 2 ఒకటే. అట్రాక్షన్ అనేది ఏంటంటే ఇంగ్లీష్ వాడు, కామం అనేది ముతకవాడు. ఆడది బరిదెగిస్తే ఏ మగాడు తట్టుకోలేడని ఒక సామెత అనేవాళ్ళు. పాతకాలంలో ఆడవాళ్ళను కుటుంబ సభ్యులు అనేవాళ్ళు, పెద్దవాళ్ళు. ఆ బరిదెగింపు అనేది ఈరోజు మహిళలో వచ్చింది. ఇవాళ మహిళలో ఆ బరిదెగింపు అనేది వచ్చి
ఇలా విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయి అడ్డం వచ్చిన ప్రతి ఒక్కళ్ళని చంపుకుంటానో, నరుక్కుంటానో, డ్రమ్ములో పెట్టుకుంటానో, హనీమూన్ తీసుకెళ్తానో, లేదా ముక్కు చెవులు కొయ్యడంలో ఇలాంటి వేసిన ఆయిల్ పోసి సలసల మసిల ఆయిల్ పోసి ఆగం చేయడం, ఇలా తయారవుతున్నారు.